మీరైతే ఆయన రాజ్యమును వెలుగురు, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. చిన్నమంగా భయపడుతుంది. ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మదగిన మంచి యేసయ్యకు ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ నామాన్ని ఆరాధించడానికి, మీరు వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపకైన సురక్షితమైన సందేశాన్ని మీరు మాకు అందించండి. మా మనోనేత్రాలు తెలవండి. ఏకదేవ మీ సహాయాన్ని అందిస్తున్నాము. మీరే మాకు మాట్లాడి మహిమ కలిగించుకున్నాము. మీ ప్రశ్నలకు అప్పగిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున కూడి ఉన్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు ప్రేమించి మరి యొక్క ఆదివారం మరి యొక్క మాసంలోనికి దేవుడు సజీవ లెక్కలో బ్రతికించి కాపాడి సంరక్షించాడు. పోయిన వారం ప్రతిరోజు కూడా నేను మరణ వార్త విన్నాను. పోయిన వారం అంతా ప్రతిరోజు కూడా మరణ వార్త వినటం జరుగుతుంది, కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. సరే, ఎవరయ్యా మరణించింది అని అంటే మంచి యవన బిడ్డ, 30 సంవత్సరాలు, 31 సంవత్సరాలు లేదా 33 సంవత్సరాలు యవన బిడ్డలే. ఒక ఆయనకి పెళ్ళి అయ్యింది, చిన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, నా అంత వయసు కలిగిన వారు. ఈరోజు ఉదయాన్నే, నిన్న పోయిన వారం ఉదయాన్నే లాగవటం, ఫోన్ రావడం, ఒక అబ్బాయి చనిపోయి పాస్. అది అయిపోయింది. ఆ కార్యక్రమానికి వెళ్ళాం. తర్వాత 2వ రోజు మళ్ళీ అబ్బాయి చనిపోయాడు. మళ్ళీ 3వ రోజు బుధవారం ఫోన్ వచ్చింది, అబ్బాయి చచ్చిపోయాడు. ఎంత వయసు అయ్యానంటే 30 సంవత్సరాలు, 33 లేదా 33 సంవత్సరాలు, చిన్న బిడ్డలు. కానీ అకస్మాత్తు కలిగించిన మరణం. ఈనాడు దేవుని యొక్క సన్నిధి ప్రజలకు అర్థం కాదు. దేవుని సంపాదించుకుందాం, దేవుని రాజ్యాన్ని మనం వెతుకుదాం, దేవుని కలిగి జీవిద్దాం అన్న మాటలకు ఈనాడు మనుషులు చెవి ఎక్కి జీవించారు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ రాశాడు, మొదట ఆ వాక్యం, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దేని వెతకాల? దేవుని రాజ్యాన్ని వెతకాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో కలిగిన ప్రతి దాన్ని వెతుకుతూ ఉన్నాం. ఈ లోకము అశాశ్వతమైనది. ఎన్ని దినాలు నేను బ్రతుకుంటానని మోడలకు సంతకం పెట్టండి, నోట్ల మీద సంతకం, ఇన్ని దినాలు నేను బ్రతుకుతాను, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను అని నోటు మీద, బాండ్ మీద సంతకం పెట్టే వాళ్ళు ఉన్నారా? ఇన్ని దినాలు నేను బ్రతుకుతాను, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను అని సంతకాలు పెట్టే వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఇక్కడ మనం అందరం చేరి దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎందుకు గడుపుతున్నాం, ప్రతిదినం కూడా దేవుని దాసులు ఉపవాస ప్రాంతాలు ఎందుకు జరిగిస్తున్నారు, ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ దేవుని సన్నిధిలో ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటో తెలుసా? ఇది శాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అందుకే యేసు ప్రభువారు ఈ 12వ అధ్యాయంలోనే
చక్కని ఒక ధనవంతుని గురించి, ఒక చక్కని వ్యవసాయదారుడు మంచి ధనవంతుని గురించి చక్కని ఆ సందేశాన్ని దేవుడు అందించాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు. దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడానికి ఆయన ప్రయాసపడ్డాడు. దేవుని సన్నిధిలో నేను ఉండాలి అన్నదానికి ఆయన ప్రయాసపడ్డాడు. దేనికోసం ప్రయాసపడ్డాడో చూడండి. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాడు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండించాలి. ఒక ధనవంతుడికి ఏం పండిందంటే భూమి సమృద్ధిగా పండిందంట. కానీ దేన్ని సంపాదించుకున్నాడు? భూమిని సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, లోకంలో ఉన్న ఆస్తి పాస్తులు అన్ని సంపాదించుకున్నాడు. దేవుని సంపాదించుకున్నాడా? ప్రశ్న. చాలా మంది దేవుని ఆరాధిస్తాం కానీ దేవుడు ఉండడు. దేవుని సేవిస్తాం అనుకుంటాం కానీ దేవుని కలిగిన జీవితాలు ఉంటాం. భ్రమపడిపోతా ఉంటారు. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా, నేను దేవుని సేవిస్తున్నాను కదా, దేవుడు నాకేమి చేయడని భ్రమపడతా ఉంటారు. కానీ జీవితం ఎలా ఉంది? తిట్టేవాడు తిడతానే ఉంటాడు, దోచుకునేవాడు దోచుకుంటానే ఉంటాడు, అసూయపడేవాడు అసూయపడుతూనే ఉంటాడు, ద్వేషించేవాడు ద్వేషించినట్టే ఉంటాడు, వ్యభిచరించేవాడు వ్యభిచారంగానే ఉంటాడు, దొంగ వ్యాపారం చేసేవాడు దొంగ వ్యాపారంగానే చేస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళావయ్యా అనంటే నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాను, దేవునికి నమస్కారం చేయటానికి వెళ్ళాను, దేవునికి మొక్కుబడులు చెల్లించడానికి వెళ్ళానని చెప్పుకుంటూ భయంకరమైన దుర్మార్గమైన జీవితాలు జీవిస్తున్న మనుషులు లేరంటారా? జాగ్రత్త సుమ. నీ జీవితం మార్చుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, నీ పరిస్థితులన్నీ కూడా మార్చుకోకపోతే, దేవుని లేని జీవితం నువ్వు ఎంత కలిగి ఉన్నా నిష్ప్రయోజనం. అందుకే యేసు ప్రభువు చక్కని ఉపమానం చెప్పాడు. ఏంటయ్యా ఆ ఉపమానము అనంటే, ఒక ధనవంతునికి సమృద్ధైన భూమి ఏమైందంట? పండింది. పండినప్పుడు ఏం చేయాలా? సమృద్ధైన పంట పండింది, సమృద్ధిగా దేవుడు ధనాన్ని ఇచ్చాడు, సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఏం చేయాలి చెప్పండి? దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలా లేదా? అయితే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? చక్కగా దేవుడు చెప్తాడు, ఇది నేను కష్టపడి సంపాదించాను అనుకుంటున్నాను. నేను అనేది నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో నీకు పతనం స్టార్ట్ అయినట్టే. నేను అనే స్వభావం నీ జీవితంలో వస్తే మన జీవితాలు పతనానికి స్టార్ట్ అయినట్టే. నెబుకద్నెజరు రాజు అన్నాడు, నేను నా బలంతో ఈ రాజ్యాన్ని నేను కట్టాను అన్నాడు. ఎప్పుడైతే నేను అనే స్వభావం ఒక వ్యక్తి జీవితంలో వచ్చిందో ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుంది? పతనమే. చదువుకునేవాడు అంటాడు, నేను బాగా చదవగలను. నేను అనే స్వభావం కనుక మన జీవితాల్లో వస్తే మన జీవితాలు ఏమైపోతాయి? పతనానికి స్టార్ట్ అయిపోతాయి. ఈ ధనవంతుడు కూడా ఏమనాలా? అయ్యా భగవంతుడా, ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు, ఈ పంటలు నాకు ఇచ్చావు, ఈ భూమిని నాకు ఇచ్చావయ్యా అని కృతజ్ఞత కలిగి జీవించగలిగిన ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? చక్కగా రాస్తాడు చూడండి 19వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను. ఏమన్నాడు? ఓ నా ప్రాణమా, నా ప్రాణంతో చెబుతున్నాడంట. అంటే దేవుడిచ్చిన ప్రాణంతో చెప్పట్లా. నా ప్రాణమా, నా ప్రాణంతో నేను చెప్పుకున్నాను. దేవుడిచ్చిన ఆయుష్ ఏమైపోయింది, దేవుడిచ్చిన బలం ఏమైపోయింది, దేవుడిచ్చిన జ్ఞానం ఏమైపోయింది, దేవుడిచ్చిన శక్తి ఏమైపోయింది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఏం చెప్తున్నాడు తెలుసా? నా ప్రాణముతో
నా ప్రాణమా అంటే దేవుణ్ణి ఆడ యాడ్ చేయలేదు. నా ప్రాణముతో, నా ప్రాణమా విస్తారమైన ఆస్తి సమకూర్చాను. ఏమంటాడు? తిను, తాగు, సంతోషించు, సుఖించుము అనుకున్నాను. చూడండి, ఎంతగా సంపాదించి ఏమి సంపాదించుకున్నావు. చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తారు. నువ్వు దేవుని కలిగిన జీవితాలు అనుకున్నావు. దేవుని కలిగిన జీవితాలు ఎలా ఉంది తెలుసా? ఈ లోకములో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ దేవుని కలిగిన వ్యక్తులు ఈ లోకం వైపు చూస్తే మట్టి ఎలా కనపడుతుంది? మట్టిగా కనపడుతుంది. అబ్రహాముకు ఏమి తక్కువ చేయలేదు దేవుడు. తినటానికి దేవుడు తక్కువ చేయలేదు, తాగటానికి దేవుడు తక్కువ చేయలేదు, మంచి ఆస్తి పాస్తులకు దేవుడు తక్కువ చేయలేదు. కానీ అబ్రహాము మనసు దేని మీద ఆధారపడి తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు దీన్ని మెల్ల ఎదురు చూస్తా ఉంటాడు. అంటే లోకంలో సుఖభోగాలు ఉన్నాయి, లోకంలో ఆస్తులు ఉన్నాయి, పనువారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేని కొరకు చూశాడు? దేవుడు నిర్మించిన రాజ్యం, దేవుడు కట్టిన ప్రదేశం కొరకు, దేవుడు నిర్మించిన ఆ ఉన్నతమైన దేశం కొరకు దినమంతా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ మన జీవితాలు దేవుడు కట్టిన రాజ్యం వైపు మన దినమల్ల మన చేతులు చాపాలి. ఇది అశాశ్వతమైన జీవితం. ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తామో తెలియదు, ఎన్ని దినాలు మనం బ్రతుకుతామో తెలియదు. కానీ దేవుడు ఉండగలిగిన పట్టణాన్ని గనక నువ్వు సంపాదించుకుంటే నీవు ధన్యుడవు. దాని స్తోత్రం చెబుతాం. దేవుడు ఉండగలిగిన ప్రదేశం. ఇప్పుడు మన ఇల్లు ఉంది. ఎందుకు ఉంటున్నాం? మన ఇంట్లో నివసించడానికి అన్ని సమకూర్చుకున్నాం మన ఇంట్లో, అవునా కదా? అదే రీతిగా ఈ లోకయాత్ర ముగించినాక దేవుడు ఉండగలిగిన ప్రదేశాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు కట్టిన, నిర్మించిన ఆ దేశాన్ని మనం సంపాదించుకోవాలి. దాని కొరకు ప్రయాసపడాలి. కానీ ఈనాడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే, ఆశీర్వదించయ్యా నన్ను, నా బిడ్డను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎంతకాలం ఆశీర్వదిస్తాడు? 70 సంవత్సరాలు ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆశీర్వాదం ఏంటి? పాపంలోనే ఉంటూ, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతకాలం? 70 సంవత్సరాలు. నీ ఆయుష్ తీరేంత కాలం ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ జీవితం ఏంటి? తర్వాత నీ బ్రతుకు ఏంటి? తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం పరిశుద్ధత లేకుండా, నీ బ్రతుకు పరిశుద్ధత లేకుండా, నీ ప్రవర్తన పరిశుద్ధత లేకుండా ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ 40 దినాల ఉపవాస ప్రారంభంలోనంటే నీ కుటుంబాలు మార్పు చెందాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. నేను 3 యవనస్తులు భూస్థాపనకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మరణ వార్త వినంగానే నాకు ఒక బాధ వేసింది. 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 3 యవన బిడ్డలు. వారికి ఇద్దరు చిన్న బిడ్డలు. ఆయన చచ్చిపోతే ఆ పిల్లలు, ఆ భార్య ఆ శవం దగ్గర ఏడుస్తా ఉన్నారు, అయ్యో అయ్యో అని. కానీ నాకు ఎక్కడ బాధ చేసిందంటే, లోకంలో అన్ని సంపాదించుకున్నారు ఆ యవన బిడ్డలు, కానీ దేవుని సంపాదించుకోలేదే అనేది నా బాధ. లోకంలో ఆస్తులు ఉన్నాయి, లోకంలో పని ఉంది, లోకంలో డబ్బు ఉంది, కానీ ఎవరు సంపాదించుకోలేదు? దేవుని సంపాదించుకోకుండా లోకయాత్ర ముగించారు. భార్య ఏడ్చినా, పిల్లలు ఏడ్చినా వారు ఎక్కడికి వెళ్ళారు? పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుని ఆ యవన బిడ్డలు చనిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ప్రభువుని అంగీకరించాల, ప్రభువుని ఆరాధించాల, ప్రభువుని సేవించాల.
ఎక్కడికి? నరకమే. ఆ నరక పంచుల్లో నీ కుటుంబం వెళ్ళకూడదని. ఎవరి బిడ్డల? ఆ నరకపు పాతాళములోనికి నీ జీవితం వెళ్ళకూడదని నీ బ్రతుకును మార్చుకోవాలి. నాకు జీవితం చాలా ఉంది, నేను సాధించగలను, నేను చేయగలను అనుకుంటే కుదరదు. ఎప్పుడు నీ జీవితం రాలిపోతుందో తెలియదు, ఎప్పుడు నీ జీవితం వాడిపోతుందో తెలియదు. నీ బ్రతుకులో క్రీస్తు ఉండాలా, నీ జీవితంలో ప్రభువు ఉండాలా. ఆ ప్రభువును కూడా నీవు పరిశుద్ధంగా ఆరాధించగలిగిన స్థితిని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం చెబుతాను. ఈ భూమి సమృద్ధిగా పంట పండింది, కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని సంపాదించుకోవాలా, దేవుని సన్నిధిని సంపాదించుకోవాలా, ఆధ్యాత్మికమైన జీవితాన్ని సంపాదించుకోవాలా, నీతియుక్తమైన జీవితాన్ని సంపాదించుకోవాలా, పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకోవాలా. మంచి జీవితాన్ని సంపాదించుకోలేదు, సంపాదించుకోను పోగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? గర్వంతో, అహంకారంతో, లెక్కలేని తనంతో అంటున్నాడు, నా ప్రాణముతో, నా ప్రాణమా అనేకమైన సంవత్సరాలకు సమకూడినంత ఆస్తి నేను సంపాదించాను, తిను, తాగు, సుఖించు, సంతోషించు అని అనుకుంటూ ఉన్నాడంట. ఆ రాత్రి దేవుడు దర్శించి, ఒరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతూ ఉన్నాను. ఏమన్నాడు దేవుడు? ఒరి వెర్రోడా, నువ్వు జ్ఞానివని విర్రవీగిపోతున్నావు, డబ్బు కలిగిన వాడవని విర్రవీగిపోతున్నావు, అందగాడవని విర్రవీగిపోతున్నావు, ఐశ్వర్యవంతుడని విర్రవీగిపోతున్నావు. ఒరివెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. నీ పరిస్థితి ఏంటి? ఇక్కడున్న వారి పరిస్థితి ఏంటి ఆలోచించాలా. ఈ రాత్రి దేవుడు అడిగితే నేను దేవుని ఇంటికి వెళతాను అని చెప్పగలిగిన ధైర్యం నీలో ఉందా? ఈ రాత్రి దేవుడు నా ప్రాణాన్ని అడిగితే నేను నిత్యత్వానికి వెళ్తాను అని చెప్పగలిగిన నిరీక్షణ మనలో ఉందా? ఇది అశాశ్వతమైన దేశం, దేవుడు సిద్ధం చేసినది అమూల్యమైన పర్వతం. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, పరలోకము నా దేశము. పరదేశి నిలిన మాయలోకమేగ నేను యాత్రికుడను. దేన్ని సంపాదించాలా? ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఒరివేరు కూడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగాను. దేవుడి ప్రాణం అడిగితే ఎక్కడికి? నీ జీవితం బాగు చేసుకోకుండా, నీ బ్రతుకును బాగు చేసుకోకుండా, నీ పరిస్థితులు బాగు చేసుకోకుండా ఎక్కడికి వెళ్తావు? ఈ ధనవంతుడు కూడా అదే, ఎక్కడికి వెళ్ళలేదు. జీవితాన్ని బాగు చేసుకోవాలి, బ్రతుకును బాగు చేసుకోవాలి, పరిస్థితులు బాగు చేసుకోవాలి, సుఖం అనే ఆ జీవితాన్ని సంపాదించి దేవుని రాజ్యానికి కూడా వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందే. పాపము చేసిన వారిని ఏది పట్టుకుంటుంది? ఇప్పుడు ఆ పాపములో నుంచి నువ్వు విడుదల గావించబడాలంటే నీకు ఒక రక్షణ కావాలి. ఆ పాతాళము నీ జీవితాన్ని పట్టుకోకుండా, ఆ పాతాళము లోనికి నువ్వు పడకుండా తప్పించబడాలి అని అంటే నీకు ఒక రక్షణ కావాలి. వర్షం పడుతుంది, వర్షంలో తడవకుండా ఏది కావాలో మనకి చెప్పండి. వర్షం పడుతుంది, వర్షంలో తడవకుండా ఏది కావాలో మనకి? అదే గొడుగు లేకపోతే మొత్తగా దడిచిపోయి జలుబులు, దగ్గులు, ఏది దాంతోపాటు ఇప్పుడు కొత్త కరోనా. దగ్గారు అని అంటే అమ్మో ఏమంటారు? తగ్గారు అని అంటే ఏమంటారు? మూతులు కొట్టు పెట్టుకుంది అంటారా? అంటారు. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. తగ్గారు అని అంటే ఏమంటారు?
ఇప్పుడు పాపము చేసిన వాడు పాతాళములో నుంచి తప్పించబడాలంటే మనకు ఒక రక్షణ కావాలి. వర్షం పడింది, వర్షంలో తడవకుండా మనము సురక్షితంగా ఉండాలంటే మనకు ఒక రక్షణ ఏంటి? అది గొడుగు. ఇప్పుడు పాపంలో మనం జీవించాం, దుర్మార్గమైన జీవితంలో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎవరు కావాలా? రక్షణ కావాలి. ఏ రక్షణ అయ్యా? ఏ రక్షణ కావాలా? మన పాపముల కొరకు, మన దోషముల కొరకు మరణించిన దేవుని యొక్క రక్షణ కావాలి. ఎవరు మరణించారయ్యా మన పాపముల కొరకు? ఎవరు శిక్షను భరించారయ్యా మన దోషాల కొరకు అని అంటే, మా అమ్మగారు మరణించలేదు, మా నాన్నగారు మరణించలేదు, మా బంధువులు మరణించలేదు, నన్ను కలుగు చేసిన దేవుడు నా కొరకు మరణించాడు. చెప్పబడి దేవుడు నా మరణించలేదు. మా అమ్మ మా నాన్న నా కొరకు మరణించలేదు, నా బంధువులు నా రక్త సంబంధికులు నా కొరకు మరణించలేదు. నా కొరకు మరణించిన వాడు, పాతాళంలో నుంచి తప్పించిన వాడు ఎవరయ్యా అంటే, మా అమ్మ గర్భంలో నన్ను రూపింపబడక మునుపు నన్ను ఎరిగి రక్షించిన దేవుడు నా కొరకు ప్రాణాన్ని నడిపించాడు, నా కొరకు శిలువలు మోసాడు. అవునా కాదు? ఒక కుమారుడు దొంగతనం చేస్తే, అయ్యే నీ కుమారుడు దొంగతనం చేశాడు అయ్యా అని వచ్చారు అనుకో, మా నాన్న దగ్గరికే వచ్చాడు, నేనే దొంగతనం చేశాను, మా నాన్న దగ్గరికి వచ్చారు, ఇంకో పలానా మోజేసు దొంగతనం చేశాడు, సంసోను గారు చెప్పండి అని అన్నాను అనుకో, మా నాన్న ఏమంటాడు చెప్పండి? వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు. దయాదాక్ష లేకుండా అంటాడు, దాంట్లో స్వచ్ఛ లేదు. నా కొడుకే నా కుమార్తెని ఏముండదు, అయ్యా వీడు దొంగతనం చేశాడు, సంసోను గారు నీ కొడుకు నేను తీసుకొని పోతాను అని పోలీసులు వచ్చారు అనుకో, మా నాన్న ఏం చెప్తాడు? దయాదాక్షిణ్యం ఏమి ఉండదు, వాడికి నాకు ఏమంటాడు చెప్పండి? సంబంధం లేదు. వాడికి ఎన్నోసార్లు చెప్పా, వాడు వెళ్ళ, వాడికి నాకు ఏమన్నా చేస్తా. అది తండ్రి యొక్క నైజం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు దొంగవైనా, నువ్వు వ్యభిచారి అయినా, నువ్వు దుష్టుడు అయినా, నువ్వు నీచుడు అయినా, నువ్వు నరహంతకుడు అయినా, భయంకరమైన పాపములను జీవిస్తూ ఉన్నా అనేకమైన సార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని మార్చుకోరా, నేను నిన్ను వదిలిపెట్టను. నీ బ్రతుకును మార్చుకోరా, నేను నిన్ను వదిలిపెట్టనని ప్రేమ వెంటాడుతూనే ఉంటాడు. అందుకే ఒక భక్తుడు రాస్తాడు, నేను పుట్టక మునుపే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక మునుపే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. అది ఆ ప్రేమను సంపాదించుకోగలిగిన స్థితి మనం. నేను పుట్టక మునిపే నన్ను ఎరిగాడు ఆయన. నువ్వు ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నావు, ఇక్కడ దేవుని సేవిస్తున్నావు, ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నావు అని అంటే, నిన్ను ఎరిగి నిన్ను రక్షించాలని, నీ జీవితాన్ని మార్చాలని, నువ్వు నరకంలోనికి వెళ్లకుండా నీ జీవితాన్ని పరిశుద్ధంగా పరచాలని ఆయన ఏర్పరచుకున్న ప్రేమను బట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇంకా నీ జీవితాలు సరి చేసుకోకపోతే ఏది పట్టుకుంటుంది? రక్షించే ప్రభు లేకుండా, పాతాళం నుంచి తప్పించగలిగిన క్రీస్తు లేకుండా నువ్వు జీవిస్తే ఏది పట్టుకుంటుంది? పాతాళం. అదే యేసయ్య రక్తము కనుక నువ్వు కడగబడితే, యేసులో నువ్వు జీవిస్తే, పాతాళము ద్వారా ఏమన్నా తెలుసా? నీ ప్రదేశం ఇది కాదు, పో, నీ కొరకు మరణించిన దేవుడింటికి పో అని పాతాళమే నేను అక్కడికి పంపిస్తుంది. దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు ఆయన రక్తంలో కడగబడకుండా, ఇంకా ఆయనను స్వంత రక్షకుడిగా స్వీకరించకుండా నా ఇష్టమైన జీవితాలు జీవిస్తే ఏం చేస్తుంది? పాతాళం పట్టుకుంటుంది. అందుకే యేసు ప్రభువు జీవించిన మాత్రం, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి,
దానితో కూడా ఇవి నీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడదు. దేని స్తోత్రం చేద్దాం. అబ్బా, ఎంత ధైర్యం ఇచ్చాడో తెలుసా? నువ్వు నా రాజ్యాన్ని వెతికితే, నువ్వు నా రాజ్యం కొరకు ప్రయాసపడితే, నువ్వు నా రాజ్యం కొరకు నువ్వు జీవిస్తే, చిన్న మంద ఏమంటున్నాడు? భయపడవాకు, ఏది నిన్నేమి చేయలేదు. ఎందుకు తెలుసా? నువ్వు నా రాజ్యములో ఉన్నవాడు, నువ్వు నా రాజ్యాన్ని వెతికేవాడు, నీవు నన్ను కలిగి జీవించేవాడు. ఏ సమస్య నిన్ను ఏమీ చెయ్యలేదు. చిన్న మంద భయపడ. ఇది దేవుడు ఇస్తున్నాడు. ఎవరైనా ఇస్తారా అటువంటి అభయం? డబ్బుంటే ఏమంటారు? ఏగలు ముసునట్టు ముసులుతారు. డబ్బున్నా, పలుకుబడున్నా, హోదా ఉంటే ఏమంటారు? ఈగలు ముసురు. మా అమ్మాయికి ఏమి మంచి ఇల్లు కట్టుకోండి, మా అమ్మాయికి ఏమి బంగారం ఉంది, మా అమ్మాయికి ఏమి 3 లక్షలు 4 లక్షలు బ్యాంక్ అకౌంట్లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉండమని చెప్పండి. వాళ్ళు నిజమైన స్నేహితులు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. అవునా కాదు? అన్నీ ఉంటే దారిన పోయినోడు కూడా సొట్టాడు. అర్థమైందా? ఈ అమ్మాయి ఫలానా, అదే బాగోలేదనుకో, వాడెవడో నేనెవడో చుట్టాలే గాని ఎక్కడోడో అంటారు. అవునా కాదు? అదే బాగా ఇంత కట్టుందనుకో, అమ్మాయి మా అమ్మాయే, ఊరుకో. ఏది మా చిన్నాన్న, ముత్తాత, ఆ తాత, ఈ తాత, అబ్బో ఎక్కడికి పోతారు? ఏంది భలే పెట్టింది మా అమ్మాయి, అది ఏమి లేదనుకో, వచ్చి ఈ మొహం కూడా చూడకూడదు. అలాంటి పరిస్థితులు మనిషి నైష్టం. జాగ్రత్తగా ఎందుకు చెప్పాను అని అంటే, మనిషి యొక్క పరిస్థితి అలాగే. కానీ దేవుని ప్రేమ, అందరూ చేదరించుకున్నారు, అందరూ అవమానించారు. నేనున్నాను నా దగ్గరకు రా అని కేటాయిస్తాను. అలాంటి ప్రేమను మీరు తునీకరించిన వాకండి. మీ కుటుంబాల కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి. జీవితం ఎప్పుడు రాలిపోతుంది. ఎన్ని సంవత్సరాలు నేను ఉంటానో తెలియదు. కానీ ఎవరు కావాలా? దేవుని రాజ్యం, దేవుని ఇంటి, దేవుడు ఉండగలిగిన ప్రదేశాన్ని ఏం కావాలా? సంపాదించు. ఈ దినమే చచ్చిపోయానంటే నేను నా దేవుని ఇంటికి వెళ్తాను అని చెప్పగలిగిన నిరీక్షణ ఉండాలి. ఈ దినమే మా మరణం నా దగ్గరకు వస్తుంది, నేను దేవుని దగ్గర ఉంటాను అని చెప్పగలిగిన పరిస్థితి. దేవుని లేకుండా నువ్వు ఎంతగా జీవించిన పాపాలు. ఆ ధనవంతులతో కూడా చెప్పింది, ధనవంతుడా ఎన్ని సంపాదించుకున్నా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతుంది. నువ్వు సంపాదించినవి ఎవని వారు ఏది సంపాదించాలా? దేవుడు ఈ శరీరానికి ఆయుష్యం ఇచ్చిన దేవుడు, ఈ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఈ శరీరాన్ని కొరకు మరణించిన దేవుని కలిగి చూపించాడు. ఉన్నతమైన పరిస్థితి, ఉన్నతమైన దీక్షత్వం దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రతిదినం కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. దేవుని సేవకులు వస్తున్నారు, వారి ఆత్మీయమైన సందేశాలు మనకు వినిపిస్తున్నారు. కారణం ఏంటి అని అంటే, మీ జీవితాలు బాగుండాలి, ప్రభు రాజ్యంలో మీ కుటుంబాలు ఉండాలని ప్రేమ, ఆశకు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ధృవీకరించకుండా యావో నువ్వు మంచి విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేసి మీ కుటుంబం మారవచ్చు. ఇంటి దగ్గర కూర్చున్న మార్పు రాదు. ప్రభు సన్నిధి జీవితాలు మార్చుతుంది. ప్రభు సన్నిధి బ్రతుకులు మార్చేదిగా ఉంటుంది. దేవుడు మన వినికిలో వచ్చిన లేఖన వారు దీవించి ఆశీర్వదించబడగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యా, నీ రాజ్యాన్ని వెదకాలి, నీ ఇంటిని వెదకాలి, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి, నా పరిస్థితి మార్చండి, నా స్థితిని మార్చండి. అయ్యా, లోకాన్ని నేను కలుగున్నా. యవన బిడ్డలు లోకయాత్ర ముగిస్తున్నారు, పాపములోనే చనిపోయారు, పాపములోనే మరణించారు. అయ్యో, పాపాలం బతుకుంటుందని యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాలను మార్చండి. ప్రభువా, నా కొరకు మరణించావు. ప్రభువా, నా కొరకు శిక్షను భరించావు. నేను పాపిని, నన్ను రక్షించు నాయన.
నీ రక్తం ద్వారా నన్ను రక్షించు అయ్యా, నీ కనికరం ద్వారా నన్ను రక్షించు, నీ ప్రేమ ద్వారా రక్షించు, నా కుటుంబాన్ని, నా భర్తను, నా బిడ్డను రక్షించు. ఎప్పుడు ఈ జీవిత యాత్ర ముగిస్తానో నాకు తెలియదు, కానీ నిన్ను కలిగిన జీవితం, నిన్ను హత్తుకోగలిగిన జీవితం నాకు ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన తండ్రి. స్తోత్రము. ఇంతబడిన వాక్యుని ఇక్కడ చేస్తారా? మీ రాజ్యాన్ని వెతుకువారుగా మేము మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికి మీ నీతి రాజ్యంలో మేము ప్రవేశించాలని ఆత్మదేవుడా మీరు మాతో మాట్లాడిన వారుగా ఉన్నారు. ఓ తండ్రి, ఇంటిలోనికి వెళ్ళలేక సమాధి తోటలోకి వెళ్ళిన పరిస్థితులు మా ముందు జ్ఞాపకం చేశారయ్యా. ఇంటిలోనికి వెళ్ళకపోతే పరలోకం వెళ్ళడానికి మార్గం సిద్ధపరచుకోకపోతే నష్టపోతామనే విషయాన్ని బహు స్పష్టంగా ఆత్మదేవుడా గట్టిగా హెచ్చరించారు. కనుక మా జీవితాలు పరలోకం సంపాదించుకోవడానికి పాటుపడాలని, దాని కొరకు ప్రయాసపడాలని, లేక లోకంలో జీవించడానికే నాన్న కష్టపడి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయాసపడే రీతిగా పరలోకం చేర్చబడ యుగయుగాలు మరణము లేని, దప్పిక లేని, వడగాల్పుని లేని, ఓ తండ్రి చీకటే లేని వెలుగుమయమైన నెమ్మదినిచ్చి ఆ రాజ్యములో నాతను ప్రవేశించిన నా రాజ్యాన్ని నన్ను సంపాదించుకోవాలని, దాని కొరకు ప్రయాసపడాలని, దాని కొరకు పాటుపడాలని, దాని కొరకు కష్టపడాలని, దాన్ని పొందడానికి ఆశించాలని ఆలోచనతో దేవా హెచ్చరించారు. మీకు వందనా. పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే కృపను ప్రతి వారికి నిండుగా ప్రసాదించి మహిమనందుమని అయ్యా. నా తల్లి, పరలోకం చేరడానికి అడ్డుగా ఉన్న ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి నాన్న అక్రమాన్ని, ప్రతి అన్యాయాన్ని, ప్రతి మోసాన్ని, ప్రతి దోషాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మీ మార్గంలో, మీ నడిపింపులో మా చేయి పట్టుకొని పరమలోకములు చేర్చే వరకు మీ పాదాలు విడువుగా మేము పట్టుకొని దాన్ని సంపాదించుకొని మీ ద్వారా నడిపించబడడానికి ముందు వెంటనే కృప చూపమని జరిగే 40 దినాల ఉపవాస ప్రార్థనలు మీరు తోడు నీడగా నడిపించి మీరు భయమనందమని నా తండ్రి వచ్చిన వారే కాదు, కుటుంబాలతో రావడానికి కృప చూపండి. కుటుంబాలు దీవించబడాలి ప్రభా. వారి ప్రభా ఆత్మీయంగా ప్రతి వారు బలపరచబడాలి, ఆత్మశక్తి కలిగి ఉండాలి ప్రభా. ఎక్కడ ఆత్మీయ బలహీనత కాకూడదు ప్రభా. పసిపిల్లల వల్ల ఉండకూడదయ్యా, చిన్న బిడ్డల వల్ల ఉండకూడదు ప్రభా. ఓ సాక్ష్యమిచ్చే వారుగా, బోధకులుగా, మీ రూపంలో మలచబడిన వారుగా, ఓ తండ్రి మీ కొరకు ప్రాణాలైనా అర్పించడానికి వెనుకంజమైన వారుగా ఉండగలిగిన మీ కృపను ప్రసాదించారు. అట్టి విశ్వాసం, అట్టి ప్రార్థనా శక్తి, అట్టి విశ్వాసపు శక్తి ప్రతి వారి జీవితంలో కలిగినట్లు మీ కృపదయం చేయమని ప్రార్థిస్తా ఉన్నా. నా తండ్రి, నీ చదివి నామములో క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు మా దేవ. వ్యర్థం కాదని నేను ఎరుగుదును. నా తండ్రి, ప్రతి వారు కూడా నీ సన్నిధికి వచ్చిన వీటితో గడిపిన ఈ సమయం వ్యర్థం కాదు, చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, పెట్టిన మొరలు వ్యర్థం కావు, కార్చిన కన్నీరు వ్యర్థము కాదు. ఓ తండ్రి, వ్యర్థము కాని దాని కొరకు ప్రయాసపడి పరిగెత్తి నా తండ్రి నాన్న ప్రభా మీరు భద్రపరచుకునే సిద్ధం చేయండి. నాన్న లోకము, దాని ఆశ వ్యర్థమైపోయేది. ధనము వ్యర్థమే, బంగారం, వెండి ఇవన్నీ లోకులు ఉన్నంత వారికే ఆ తర్వాత మా వెంట రావని సత్యాన్ని గ్రహించిన వారై మేము కలిగి జీవించినట్టు కృప చూపి మీరు భయపడమని ప్రతి వారు 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతి వారు ఆసక్తితో ఆనందంతో ఉత్సాహంతో వారే కాదు కుటుంబాలతో పాల్గొని పరలోకానందాన్ని లోకంలోనే అనుభవిస్తూ ఆ పరలోకంలో చేర్చబడడానికి తగిన సిద్ధపాటు ప్రతి వారికి నిండుగా మెండుగా దండిగా దయచేయుదురని యేసయ్య నామములో స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం నడిపింపు కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రతి వారికి శబ్దేంద్రుడి మాటలు విన్న వారికి తోడై ఉండి నిత్య మహిమలో చోదు పర్యంతము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.